2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే టీమిండియా మొదటి సెమీఫైనల్ ఆడేటందుకు సిద్ధమైంది. ఇక సెమీఫైనల్ అయితే దుబాయ్ వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వీళ్ళిద్దరి మధ్య అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే మాత్రం టీమిండియాకి చాలా ఇంపార్టెంట్. రెండు జట్లకి ఇంపార్టెంట్ అయినప్పటికీ టీమిండియాకి అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ ఆస్ట్రేలియా టీం కి అయితే మాత్రం టీమిండియా చాలా బాకీ పడ్డు ఉన్నారు ఓడియా వరల్డ్ కప్ లో. దానికి రివెంజ్ గా అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో రివెంజ్ తీర్చుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక నాకౌట్ మ్యాచ్ కాబట్టి మన టీమిండియా అయితే ఆస్ట్రేలియా టీం నాకౌట్ మ్యాచెస్ లో చాలా టిప్పు ఓడించగలిగింది. దానికి రివెంజ్ గా అయితే మాత్రం ఈ నాకౌట్ మ్యాచ్ లో అయితే టీమిండియా ఓడగలిస్తే ఆస్ట్రేలియా మీద అయితే మాత్రం కొంచెం రివెంజ్ తీసుకున్నట్టే అవుతుంది. ఇక వీళ్ళిద్దరి మధ్య ఓడియా ఫార్మాట్ లో హెడ్ స్టార్స్ విషయానికి వచ్చామంటే ఇప్పటి వరకు 151 మ్యాచ్లు అయితే జరిగాయి. ఇండియా టీం అయితే 57 మ్యాచ్లు మాత్రమే గెలవగలిగింది. ఆస్ట్రేలియా టీం చూసుకుంటే 84 మ్యాచ్లు అయితే గెలిచింది. ఇంకా 10 మ్యాచ్లకి అయితే రిజల్ట్ రాలేదు. వీళ్ళిద్దరి మధ్య హెడ్ స్టార్స్ లోనైతే మాత్రం ఆస్ట్రేలియా టీం ఇండియా మీద అయితే డామినేట్ చేయగలిగారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే మాత్రం ఆస్ట్రేలియా కంట ఇండియాకే రికార్డ్స్ బాగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా టీం 4 సెమీఫైనల్ మ్యాచెస్ ఆడితే దాంట్లో 2 మాత్రమే గెలవగలిగింది. ఇండియా టీం చూసుకుంటే 5 సెమీఫైనల్స్ ఆడితే ఒక్క దాంట్లో మాత్రమే టీమిండియా ఓటం పాలైంది. మిగిలిన 4 టీమిండియా గెలిచి స్ట్రైట్ గా ఫైనల్ కి వెళ్ళగలిగింది. టీమిండియాకి అయితే మాత్రం సెమీఫైనల్స్ లో అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా మంచి విన్ పర్సెంటేజ్ అయితే కనబడుతుంది. వీళ్ళిద్దరి మధ్య అయితే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీలో ఇదే ఫస్ట్ సెమీఫైనల్. ఇప్పటి వరకు వీళ్ళిద్దరు అయితే మాత్రం సెమీస్ లో తడపడలేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే వీళ్ళిద్దరి మధ్య అయితే ఫస్ట్ సెమీస్ అయితే జరగబోతుంది. ఇక దుబాయ్ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చామంటే ఆల్రెడీ మనం చూసాం. ఇక్కడైతే ఆల్రెడీ 3 మ్యాచ్లు జరిగాయి. 3 మ్యాచ్ల్లో కూడా పిచ్ ఎలా బిహేవ్ చేసిందో మనకైతే మాత్రం ఒక ఐడియా ఉంటుంది. మెయిన్లీ టీమిండియా అయితే ఆడిన 3 మ్యాచ్లు దుబాయ్ వేదికగా కాబట్టి ఆడారు. వాళ్ళకైతే పిచ్ గురించి బాగా తెలుస్తుంది. ఆడిన మొదటి 2 మ్యాచ్లు అయితే మాత్రం బ్యాటింగ్ కి సెకండ్ హాఫ్ లో బాగా అనుకూలించింది. అదే లాస్ట్ మ్యాచ్ లో అయితే మాత్రం సెకండ్ హాఫ్ లో అయితే మాత్రం పిచ్ బాగా స్లో అయ్యి ఫస్ట్ బ్యాటింగ్ కే కాస్త కోస్త హెల్ప్ అయితే లభించింది. సెకండ్ హాఫ్ లో అయితే మాత్రం రన్ చేసి చాలా కష్టం. స్టాట్స్ విషయానికి వచ్చామంటే ఇప్పటి వరకు 61 మ్యాచ్లు అయితే జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 23 మ్యాచ్లు అయితే గెలవగలిగింది. చేసిన టీం 36 మ్యాచ్లు అయితే గెలిచింది. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 220 గా ఉంది. ఈ స్టాట్స్ అయితే మాత్రం చేసింగ్ అయితే కనబడుతున్నాయి. కానీ దుబాయ్ పిచ్ లో అయితే మాత్రం ఆల్రెడీ 3 మ్యాచెస్ అయితే ఆడేశారు. చేసింగ్ అయితే మాత్రం అంత ఈజీగా ఉండకపోవచ్చు. పిచ్ అయితే మాత్రం లాస్ట్ మ్యాచ్ లో చూసాం చాలా స్లోగా మారిపోయింది. ఇక టాస్ విషయానికి వచ్చామంటే టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. మెయిన్లీ టీమిండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేసినా కూడా మనం అయితే ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక ఆస్ట్రేలియా టీం అయితే మాత్రం కళ్ళు మూసుకే ఫీల్డింగ్ తీసుకుంటారు. వాళ్ళ స్ట్రెంత్ బ్యాటింగ్ కాబట్టి వాళ్ళైతే మాత్రం ఫస్ట్ ఫీల్డింగ్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వచ్చామంటే ఆస్ట్రేలియా టీం కి అయితే మాత్రం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు చాలా బ్లోస్ అయితే తగిలాయి. అయినా సరే వారు సెమీఫైనల్ వరకు రాగలిగారు. సెమీఫైనల్ ముందు చూసుకున్నా కూడా వాళ్ళకి ఒక ప్లేయర్ అయితే ఇంజర్ కావడం వల్ల రూల్డ్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. మాథ్యూ షాట్ అయితే ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో ఇంజర్ అవడం వల్ల అయితే తనైతే ఈ సెమీఫైనల్ ముందు రూల్డ్ అవుట్ అయ్యాడు. తన ఫేస్ లో అయితే కూపర్ కోహ్లీని తీసుకున్నారు. ఇక వాళ్ళ ప్లేయర్స్ విషయానికి వచ్చామంటే ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ప్లేయర్స్ అయితే మాత్రం అంతగా టెస్ట్ అవ్వలేదని చెప్పాలి. మెయిన్లీ ఆ ఇంగ్లాండ్ మ్యాచ్ లో తప్ప వాళ్ళ ప్లేయర్స్ అయితే మాత్రం అంతగా టెస్ట్ అవ్వలేదు. లాస్ట్ మ్యాచ్ లో అయితే ట్రావిస్ హెడ్ మంచి ఫామ్ కి అయితే రావడం జరిగింది. ట్రావిస్ హెడ్ ఫామ్ కి రావడం ఆస్ట్రేలియా టీం కి బాగా కలిసి వచ్చే అవకాశం అని చెప్పాలి. ఇక టీమ్ స్మిత్ అయితే మాత్రం రన్స్ కొట్టాల్సి ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే అన్ని ఒక మ్యాచ్ లో పెద్దగా రన్స్ అయితే చేయలేకపోయాడు. ఇక మిగతా బ్యాట్స్మెన్ అయితే మాత్రం చాలా మంచి ఫామ్ లో అయితే కనబడుతున్నారు. మ్యాగ్నస్ లబుషేన్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో అయితే మాత్రం మంచి టచ్ లోనైతే హాఫ్ సెంచరీ కొట్టగలిగాడు. అలాగే అలెక్స్ క్యారీ, జాస్ ఇంగ్లీష్ వీళ్ళిద్దరు అయితే మాత్రం మిడిల్ ఆర్డర్ లో చాలా స్ట్రాంగ్ గా కనబడుతున్నారు. మెయిన్లీ జాస్ ఇంగ్లీష్ అయితే ఆ ఇంగ్లాండ్ జరిగిన మ్యాచ్ లో అయితే ఒక సెంచరీ బాధేశాడు. అలెక్స్ క్యారీ కూడా ఆ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టి మంచి టచ్ లో అయితే ఉన్నాడు. ఇక మ్యాక్స్వెల్ అయితే ఆస్ట్రేలియా టీం ఆడినప్పుడు ఎలా ఆడుతాడో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆస్ట్రేలియా టీం కి ఏమైనా కష్టాలు ఉన్నాయంటే అది వాళ్ళ బౌలింగ్. ఇన్ ఎక్స్పీరియన్స్ వల్ల అయితే మాత్రం వాళ్ళ బౌలర్స్ అయితే మాత్రం బాగా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్ లో బాగా పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ సరైన టీం తో వెళ్తే మాత్రం వాళ్ళైతే ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అయితే మాత్రం ఈజీగా ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుందని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్ లో అయితే ఫెన్సర్ జాన్సన్, బెన్ డోరిస్ వీళ్ళిద్దరు అయితే మాత్రం ఆ లెఫ్ట్ హ్యాండర్స్ తో మంచిగా బౌలింగ్ అయితే చేయగలుగుతున్నారని చెప్పాలి. మెయిన్లీ ఈ లెఫ్ట్ హ్యాండర్స్ అయితే మన టీమిండియా ఓపెనర్స్ ని స్ట్రగుల్ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. లెఫ్ట్ ఓవర్స్ లో అయితే నాథన్ ఎలిస్ అయితే మాత్రం మంచి స్లో తో బ్యాట్స్మెన్స్ అయితే కట్టడి చేయగలుగుతుందని చెప్పాలి. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చామంటే మెయిన్ స్పిన్నర్ గా యాడన్ జంపా మాత్రమే ఉన్నాడు. పార్ట్ టైం స్పిన్నర్ గా మాక్స్వెల్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ లాంటి ప్లేయర్స్ ఉన్నప్పటికీ వాళ్ళైతే మాత్రం రెగ్యులర్ స్పిన్నర్స్ అయితే కాదు. కానీ లాస్ట్ మ్యాచ్ లో అయితే యాడన్ జంపా, గెన్ మాక్స్వెల్ మంచి ఫామ్ లో అయితే కనబడ్డారు స్పిన్ తోనే. ఇక ఈ మ్యాచ్ కోసం అయితే ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవెల్ అయితే మాత్రం ఒక మార్పు అయితే చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. వాళ్ళ మెయిన్ ఓపెనర్ అయిన మాథ్యూ షాట్ లేడు కాబట్టి ఈ సెమీఫైనల్ వాళ్ళ కోసం అయితే మాత్రం స్టీవ్ స్మిత్ ఓపెన్ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుందని చెప్పాలి. స్టీవ్ స్మిత్ ఓపెన్ చేయకుండా జేక్ ప్రెజర్ మేకర్ కి ఛాన్స్ ఇస్తే మాత్రం తనైతే మాత్రం ఓడియా ఫార్మాట్ ఇప్పుడు వరకు ప్రూవ్ చేసుకుంటే అయితే లేదు. మెయిన్లీ ఇన్ ఎక్స్పీరియన్స్ ఓపెనింగ్ అయితే క్లియర్ కట్ గా కనబడుతుంది. ఇక మాథ్యూ షాట్ ఫేస్ లో అయితే మాత్రం జేక్ ప్రెజర్ మేకర్ లేదా కూపర్ కోహ్లీ వీళ్ళిద్దరిలో ఎవరినో అయితే ఆస్ట్రేలియా టీం ప్లేయింగ్ లెవెల్ లో తీసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. స్టీవ్ స్మిత్ ఓపెనర్ గా వచ్చి
వచ్చి కూపర్ కోహ్లీని తీసుకుంటే ఆ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ ఆప్షన్ అయితే ఆస్ట్రేలియా టీం కి బాగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ ఆస్ట్రేలియా టీమ్ లో అయితే ఒక ఆఫ్ స్పిన్నర్ ఒక రిస్ట్ స్పిన్నర్ ఆల్రెడీ ఉన్నారు. కూపర్ కోహ్లీని తీసుకుంటే ఆ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా యాడ్ అవుతుంది. ఆస్ట్రేలియా స్పిన్ అటాక్ లో కూడా మంచి వెరైటీ అయితే కనబడుతుంది. ఇక ఫస్ట్ సెమీఫైనల్ కోసం అయితే ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఇలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఓపెనర్స్ గా స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, వన్ డౌన్ లో మార్నస్ లోబ్సెన్, నెంబర్ 4 లో అలెక్స్ క్యారీ, నెంబర్ 5 లో జాస్ ఇంగ్లీష్, నెంబర్ 6 లో గెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 7 లో కూపర్ కోహ్లీ, నెంబర్ 8 లో బెన్ డోరిస్, నెంబర్ 9 లో నాథన్ ఎలిస్, నెంబర్ 10 లో ఆడెన్ జంపా, నెంబర్ 11 లో స్పెన్సర్ జాన్సన్. ఇది ఆస్ట్రేలియా ఒక ప్లేయింగ్ 11. ఇక మన టీమిండియా విషయానికి వచ్చామంటే మన టీమిండియా ప్లేయర్స్ అయితే మాత్రం టాప్ నాచ్ ఫామ్ లో అయితే కనబడుతున్నారు. మెయిన్లీ అందరు ప్లేయర్స్ కూడా మంచి ఫామ్ లో అయితే కనబడుతుంటారని చెప్పాలి. పలానా ప్లేయర్స్ ఫామ్ లో లేరు, పలానా ప్లేయర్స్ మీద టీమిండియా డిపెండ్ అయ్యి ఉంటుంది అనే భయం అయితే టీమిండియాకి లేదు. లాస్ట్ మ్యాచ్ లో అయితే మన ఓపెనర్స్ పేరు అయినప్పటికీ మునుపటి మ్యాచ్ లో అయితే మాత్రం ఫెంటాస్టిక్ ఫామ్ లో ఉన్నారు. మెయిన్లీ సుమన్ గిల్ తనైతే మాత్రం ఓడియా ఫార్మాట్ లో ఎలా ఆడుతుంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనైతే మాత్రం ఓడియా ఫార్మాట్ లో నెంబర్ 1 బ్యాట్స్మెన్. ఆ నెంబర్ 1 కి తగ్గట్టే తన బ్యాటింగ్ కూడా చాలా ఫెంటాస్టిక్ గా కనబడుతుంది. ఇక మన కెప్టెన్ రోహిత్ శర్మ అయితే మాత్రం ఆ పవర్ ప్లే లో ఒక ఫ్లయింగ్ స్టార్ట్ అయితే రోహిత్ శర్మ దగ్గర నుండి వస్తూ ఉంది. ఎర్లీగా వికెట్ ఒకేసినప్పటికీ ఒక ఫ్లయింగ్ స్టార్ట్ అయితే మాత్రం ఇస్తూ ఉన్నాడు. ఇక మన స్టార్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినప్పటికీ అతను ముందు మ్యాచ్ లో ఎటువంటి సెంచరీ కొట్టడం మనం ప్రత్యేకంగా చూసాం. ఇక మనం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లో లాస్ట్ మ్యాచ్ లో అయితే ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో మనం చూసాం. మెయిన్లీ సురేష్ అయ్యర్ తనైతే మాత్రం కన్సిస్టెంట్ గా రన్స్ కొడుతూ ఉన్నాడు. నెంబర్ 4 లో వచ్చి తనైతే మాత్రం రన్స్ చేస్తూనే ఉన్నాడు. ఇక అక్షర్ పటేల్ కూడా నెంబర్ 5 లో వస్తూ రన్స్ కొడుతున్నాడు. ఇక కేఎల్ రాహుల్ ఆ నెంబర్ 6 లో రెచ్చిపోతే టీమిండియాకి తిరిగి ఉండదు. ఇక హార్దిక్ పాండ్యా అయితే ఆ డెత్ లో టీమిండియా కావాల్సిన బ్యాటింగ్ ఫినిష్ అయితే అందిస్తుండని చెప్పాలి. తనకి తోడుగా రవీంద్ర జడేజా దగ్గర నుండి కూడా ఆ ఫినిషింగ్ డిపార్ట్మెంట్ నుండి రన్స్ రాబడితే ఇక మన బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చామంటే మన స్ట్రెంత్ మన స్పిన్నర్స్ అనే చెప్పాలి. లాస్ట్ మ్యాచ్ లో చూసాం మన స్పిన్ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అయ్యిందో. మెయిన్లీ వరుణ్ చక్రవర్తి వచ్చి ఆ 5 అయితే సాధించగలిగాడు. వరుణ్ చక్రవర్తి మాత్రం చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. తనైతే ఈ మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేయాలి. ఇక అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఇద్దరు కూడా చాలా మంచిగా బౌలింగ్ చేస్తూనే ఉన్నారని చెప్పాలి. ఇక కుల్దీప్ యాదవ్ కూడా పర్వాలేదని అనిపిస్తున్నాడు. ఇక మన పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చామంటే సమీ అయితే మాత్రం ఆ క్విక్ వికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. హార్దిక్ పాండ్యాతో కలిపి సమీ ఆ త్వరగా వికెట్ తీసుకోగలిగితే ఇక టీమిండియా పేస్ బౌలింగ్ కూడా తిరిగి ఉండదు. ఇక టీమిండియా అయితే ఈ మ్యాచ్ కోసం అయితే ఒక మార్పు అయితే చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కుల్దీప్ యాదవ్ పేస్ లో హర్షిత్ రాణా అయితే మళ్ళీ తిరిగి తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక సెమీఫైనల్ కోసం టీమిండియా ప్రాబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చామంటే ఓపెనర్స్ గా సుమన్ గిల్, రోహిత్ శర్మ, వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4 లో సురేష్ అయ్యర్, నెంబర్ 5 లో అక్షర్ పటేల్, నెంబర్ 6 లో కేఎల్ రాహుల్, నెంబర్ 7 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 8 లో రవీంద్ర జడేజా, నెంబర్ 9 లో హర్షిత్ రాణా లేదా కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 లో మొహమ్మద్ షమి, నెంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి. ఇది టీమిండియా ప్లేయింగ్ 11. ఇక టీమిండియా అయితే సెమీస్ లో గెలుస్తుంది అనుకుంటున్నారా లేదనేది కింద కామెంట్ చేయండి. నేనైతే మాత్రం ఈ సెమీస్ లో గెలిచి ఆస్ట్రేలియా మీద రివెంజ్ తీసుకొని ఆ ఫైనల్స్ లో కూడా కప్పునైతే ఎగరేస్తుందనే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.